భారత్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రవాసుల పాత్ర మరువలేనిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక భువనేశ్వర్లో 18వ ప్రవాస భారతీయ దివాస్ను ప్రారంభించారు. భారత్ కేవలం యువదేశమే కాదు, నిపుణులైన యువకుల దేశమన్నారు. స్థిరమైన అభివృద్ధికి జీవ ఆర్థిక వ్యవస్థ బూస్ట్లా పనిచేస్తుందన్నారు. ఇక జీనోమ్ ఇండియా ప్రాజెక్టును బయోటెక్నాలజీ రంగంలో చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ప్రపంచంలో యుద్ధాలతో ఏదీ సాధించలేమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మానవుడి భవిష్యత్తు శాంతి సామరస్యంలోనే ఉందన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో 18వ ప్రవాస భారతీయ దివస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రవాసి భారతీయ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారు. భారత్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు తోడ్పాటు ఉందన్నారు. భారత్ కేవలం యువదేశమే కాదు, నిపుణులైన యువకుల దేశమన్నారు మోదీ. This is a time for vibrant festivals and gatherings in India. In just a few days, the Mahakumbh will start in Prayagraj. The festival of Makar Sankranti, Lohri, Pongal and Magh Bihu are also coming up. ఆరోగ్య సంరక్షణ, జన్యు పరిశోధనలలో భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు ప్రధాని మోదీ. జీనోమ్ ఇండియా ప్రాజెక్టును బయోటెక్నాలజీ రంగంలో చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10,000 మంది జన్యు శ్రేణిని రూపొందించినట్లు చెప్పారు. దేశ స్థిరమైన అభివృద్ధికి జీవ ఆర్థిక వ్యవస్థ బూస్టులా పనిచేస్తుందన్నారు. 10 ఏళ్లలో బయో ఎకానమీ చాలా వేగంగా పెరిగిందన్నారు. ప్రపంచంలో ఫార్మా హబ్గా భారత్ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు మోదీ. बायो इकोनॉमी तेजी से आगे बढ़ी है. साल 2014 में जो बायो इकोनॉमी $10 बिलियन की थी, वो आज $150 बिलियन से ज्यादा की हो गई है. भारत अपनी बायो इकोनॉमी को नई बुलंदी देने में भी जुटा है. ఒడిశాలో ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ ప్రోగ్రాంతో ఒడిశాకు 73,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఒడిశాను ఐటీ హబ్ గా మారుస్తామన్నారు. ఒడిశా ప్రజలు మహాకుంభమేళాకు హాజరయ్యేలా ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించినట్లు తెలిపారు. बहुत ही खुशी की बात है, उड़ीसा में भुवनेश्वर में प्रवासी भारतीय दिवस